వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య వేసిన స్కెచ్ విఫలమైంది. మర్డర్ ప్లాన్ విఫలం కావడంతో పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురంకు చెందిన ఈశ్వర్ రెడ్డి శిల్పారెడ్డికి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజులుగా శిల్పారెడ్డికి జమ్మలమడుగుకు చెందిన నాగసుధీర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహితర సంబంధంగా మారింది. విషయం భర్త ఈశ్వర్ రెడ్డికి తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడు నాగసుధీర్ కూడా అందుకు ఒప్పుకున్నాడు. దీంతో ప్రియుడు రాజుపాలెనికి చెందిన రౌడీ షీటర్ వినాయక్ విషయాన్ని తెలిపాడు. అతని ద్వారా సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాకు 10 లక్షల రూపాయల ఒప్పందం చేసుకుని ఈశ్వర్ రెడ్డి హత్యకు ప్రణాళికలు రూపొందించారు. అవసరమైన నగదు సమకూర్చేందుకు శిల్పారెడ్డి దాదాపు 14 తులాల బంగారాన్ని ప్రియుడు నాగసుధీర్కి ఇచ్చింది. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్ రెడ్డి బైక్ పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా కత్తులతో చంపే ప్రయత్నం చేశారు. బాధితుడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదుతో శిల్పారెడ్డి నాగసుధీర్తో పాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ కేసు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇలా పొద్దుటూరులో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ఒక కుట్ర అయితే జరిగింది. శిల్పారెడ్డి అనే వివాహిత పొద్దుటూరు లింగాపురం చెందిన వ్యక్తితో 8 సంవత్సరాల క్రితం ఈశ్వరెడ్డి అనే వ్యక్తితో వివాహం కలిసి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సో భార్య శిల్పారెడ్డి ఒక ముఠాను తయారు చేసి భార్య ప్రియుడితో కలిసి 10 లక్షలకు సుపారీ ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. అయితే స్కెచ్ ప్రకారం అయితే చేశారు కానీ అయితే అతను తప్పించుకొని ముందు ఢీ కొట్టడంతో బైపాస్ లో తన కార్తో ఢీ కొట్టి కత్తులతో నరకాలని చూశారు. అయితే ఆ స్కెచ్ విఫలమైంది. సో అతను ఎప్పుడైతే ఢీ కొట్టాడో అప్పుడు వెంటనే బండి అప్రమత్తమై వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి అప్పుడే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సో పోలీసులు అప్రమత్తమై ఈ మొత్తం 2 రోజుల నుంచి ఎంక్వైరీ చేసి పూర్తిగా కుట్రను ఛేదించడం జరిగింది. సో ప్రస్తుతం ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు వెనుకున్నారో ఈ కుట్రలో భాగంగా చెప్పి ఎంక్వైరీ చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.